ఈ మధ్య అద్దం ముందు కూర్చొని ఎక్కువసేపు ఒక హెయిర్ కేర్ తీసుకుంటూనే సరిపోతుందని మా ఇంట్లో కంప్లైంట్. హెయిర్ చక్కగా గ్రో అవుతుంది, మరి ఆ కొత్తగా వచ్చిన హెయిర్ని చూసుకొని మురిసిపోవడం చాలా కామన్ కదా. పెద్ద హెయిర్ ఉండి అది మొత్తం ఊడిపోయి అలోపేషియా లాంటి పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి మళ్ళీ హెయిర్ గ్రోత్ చూసుకుంటే ఆ మాత్రం అద్దం ముందు టైం స్పెండ్ చేసుకోకపోతే ఎలా? నేను ఎక్కువసేపు అద్దం ముందు టైం స్పెండ్ చేస్తాను అని వాళ్ళకి అనిపించిన ప్రతిసారి చెప్పడానికి కారణం, ప్రతిసారి హెయిర్కి స్ప్రే చేసుకుని కానీ పడుకోకపోవడం, 15 డేస్కి ఒకసారి హెన్నా అప్లై చేసుకోవడం, ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళకు నేను ఎప్పుడు అద్దం ముందు ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాను అనమాట. ఐ టేక్ ఇట్ యాజ్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు నడకొచ్చినప్పుడు మా ఇంట్లో మాది స్టూడియో అనమాట, ఫోటో స్టూడియో. డాడీ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్. మా స్టూడియోలో ఒక 3 feet 5 feet అంత పెద్ద అద్దం ఉండింది. నేను నడకొచ్చాక డైరెక్ట్ వెళ్ళిపోయి అద్దం ముందే నిలబడి అద్దంలో చూసుకుంటూ, అద్దంలోనే చూసుకుంటూ తింటూ, అద్దంలో చూసుకుంటూనే ఆడుకుంటూ ఉండేదాన్నంట. మా డాడీ లాస్ట్ ఇయర్ తను ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా చాలా సార్లు చెప్పి నవ్వేవారు. సరే, ఇంకా మన హెయిర్ విషయానికి వస్తే, నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. నాకు అలోపేషియా ఉండింది. సో నా హెయిర్ దాదాపుగా అసలు ఏమీ లేకుండా జడ వేస్తే ఒక చిన్న బొమ్మకి ఎలా వేస్తాం ఎంత వస్తుంది, ఒక వేలు మందం జడ మొత్తం అల్లుతాయి. హెయిర్ ఇక్కడ మాత్రమే వచ్చేది, అక్కడి నుంచి అట్టే ఊడిపోయేది అనమాట. అసలు లెంత్ పెరగడానికి అన్ని రోజులు నా తల మీద హెయిర్ ఉండేది కాదు, వస్తూ ఉండేది పోయేది. చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అలోపేషియా గురించి తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి, అలోపేషియాని మనం తెలుగులో పేను కొరుకుడు అంటాం కదా. సో పేను కొరుకుడు అంటే పేను కొరికిందని కాదు, ఇట్స్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. మన లోపల మనకు హెల్ప్ చేయాల్సిన సెల్స్ మన మీదనే దాడి చేయడం, మన సెల్స్ మన హెయిర్ మీద, మన హెయిర్ ఫాలికల్స్ సెల్స్ మీద అటాక్ చేసి వాటిని హెయిర్ మొత్తం పోయేలాగా చేస్తే దాన్నే మనం అలోపేషియా అంటాము. సో అలా నాకు స్ట్రెస్ భరించలేనంత అయ్యి నా హెయిర్ మీద అటాక్ చేసిన నా సెల్స్ని కంట్రోల్ తెచ్చి నా హెయిర్ని కొంచెం గ్రోత్ నేను చూసుకునేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అండ్ పాస్ట్ 3-4 monthsలో నాకు అలోపేషియా అటాక్స్ రావడం అంటే రిపీటెడ్గా నాకు లోపల ఒక తల్లో ఊడిపోయే ప్యాచెస్ సెన్సేషన్ వచ్చేదనమాట. ఆ సెన్సేషన్ కంప్లీట్గా స్టాప్ అయ్యి గత 3-4 months నుంచి ఒక మంచి హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. టచ్ ఇట్. ఇక్కడ ఏంటంటే, నాకు మీకు హెయిర్ కేర్ గురించి చాలా క్లియర్గా, చాలా ఇన్డెప్త్గా తెలుసుకోవడానికి నాకు అలోపేషియా చాలా హెల్ప్ చేసింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేదన్నమాట, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ ఇన్ అవర్ లైఫ్ అని. నాకు హెయిర్ చాలా లెంత్ ఉండింది అనమాట, అంటే నియర్లీ థైస్ వరకు ఉండింది హెయిర్. అంత హెయిర్ ఉండి లాస్ట్కి అలోపేషియా వచ్చి మొత్తం పోయి చిన్న ఎలకతోక కంటే మరీ ఘోరంగా అయిపోయిందనమాట. అలా నాకు జరగకపోయింటే ఇంత ఇన్డెప్త్గా నేను హెయిర్ గురించి, బ్యూటీ గురించి, హెల్త్ కేర్ గురించి ఇంత కేర్ తీసుకునేదాన్ని కాదేమో. అండ్ నేను హెయిర్ కోసం తీసుకున్న కేర్లో ఎన్నో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకున్నాను. అండ్ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ పాజిటివ్ ఫీలింగ్ ఓన్లీ నా హెయిర్ మీదే కాదు, నా ఎనర్జీ లెవెల్స్ మీద, నా థింకింగ్ ప్రాసెస్ మీద, నా కాన్ఫిడెన్స్ మీద, ఎవ్రీథింగ్ చెప్పాలంటే లైఫ్లో ఉన్న ప్రతి కేటగిరీ పైన కూడా ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ పాజిటివ్నెస్ కానీ ప్రతి ఒక్క దాని మీద రిఫ్లెక్ట్ అయింది. సో నా హెయిర్ కేర్ ప్రాసెస్లో నాకు ఎంతో హెల్ప్ చేసిన కొన్ని హెయిర్ స్ప్రేస్ అండ్ కొన్ని హెయిర్ ప్యాక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకే ఒక హెయిర్ ప్యాక్ కంటిన్యూస్గా వాడతాను, ఎందుకంటే అది ఒకసారి చేసి పెట్టేసుకొని తీసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు జస్ట్ తీసుకున్నామా, ఇంత పెరుగు లేదంటే అలోవెరా జ్యూస్, లేదు ఏమీ లేకుంటే జస్ట్ వాటర్ అయినా పర్లేదు, రోజ్మెరీ వాటర్ కానీ, ఉత్త వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ, ఏది ఉంటే అది మిక్స్ చేసేసుకోవడం, తలకు పెట్టేసుకోవడం. రూట్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్కి ఆ మాస్క్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అది మన గోవర్ధని హెర్బల్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు కూడా ఆ హెయిర్ ప్యాక్ కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మీరు తయారు చేసుకొని వాడుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎగ్జాక్ట్గా ఏమేమి వేసి కలిపాను అండ్ వాటిని ఏ క్వాంటిటీస్లో వేసి కలిపాను కూడా చెప్తాను. ఎందుకంటే మీరు నా దగ్గర పర్చేస్ చేయాలి అనేది ఒకటే కాదు, మీరు తయారు చేసుకున్నా పర్లేదు, మీకు అవైలబుల్గా ఉంటే మీరు తయారు చేసుకొని మీరు మీ హెయిర్ ప్రాబ్లం నుంచి బయటపడతారు చూడండి. ఆ టైంలో మీరు అమ్మయ్య గోవర్ధని చెప్పినందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందబ్బా అన్న ఒక్క పాజిటివ్ ఫీలింగ్ చాలు, నాకు ఆ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. నా దగ్గర నో బ్యూటీ రెసిపీ ఈజ్ ఎ సీక్రెట్ విత్ మీ. ప్రతి బ్యూటీ రెసిపీ, ప్రతి బ్యూటీ సీక్రెట్ అందరికీ తెలియాలి, అందరూ వాడుకునేలాగా, అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చేయాలన్నమాట. రూట్ స్ట్రెంథనింగ్ హెయిర్ ప్యాక్ అది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఆ రెసిపీని మీకు చూపిస్తాను. అంటే నేను తయారు చేసేటప్పుడే చూపించేస్తాను, ఎందుకంటే నేను ఒక 10 to 20 kilos కలుపుతూ ఉంటాను కదా, ఆ క్వాంటిటీస్లో మీకు చూపించేస్తాను. మీరు దాన్ని అటు ఇటుగా మార్చేసుకోవచ్చు. లేదు మీరు రూట్ స్ట్రెంథనింగ్
స్ట్రెంథనింగ్ ప్యాక్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే మన గోవర్ధని హెర్బల్ స్టోర్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుండి పర్చేస్ చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్కి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. చాలా చిన్నపిల్లలకి అంటే 10 years ఉన్న ఒక పాపకి వాళ్ళ పేరెంట్ తను తీసుకొని ఆ పాప కూడా యూస్ చేశారంట. హెయిర్ చాలా సాఫ్ట్గా, హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయింది అండ్ హెయిర్ చాలా సిల్కీగా అయిందని చెప్పేసి చాలా పాజిటివ్ రిజల్ట్స్ బోలెడ్ వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు, అవన్నీ చదివినప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్. అప్పుడే తెలిసిపోతుంది హెయిర్ అనేది. మనం ఇలా అంటున్న కొద్దీ లోపల నాకు ఈజీగా ఇలా అంటే స్కాల్ప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా అంటే మంచి థిక్ హెయిర్ ఉన్నాయి, కొద్దిగా ఇంకా రావాలి. నా ఒరిజినల్ హెయిర్ వాల్యూమ్ రావాలంటే చెప్పాలంటే ఇది మంచి ప్రోగ్రెస్ కనిపించింది. ఈ 3-4 months నుంచి అయితే నేను తీసుకున్న కేర్, మెడిటేషన్ అవి ఇవే కాకుండా ఆయుర్వేదంలో మనకు అశ్వగంధ ఉంటుంది కదా, అశ్వగంధని నైట్ టైం పాలల్లో మిక్స్ చేసుకుని తాగడం కూడా ఏది కూడా రెగ్యులర్గా చేస్తారని అబద్ధాలు చెప్పను. 1-2 days అలా స్కిప్ అవుతుంటుంది. బట్ ఐ కమ్ బ్యాక్ టు మై రొటీన్. ఏదైనా స్కిప్ అయినా అయ్యో చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ డీలా పడిపోయి దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తూనే ఉంటాను. స్టాప్ అవుతుంటుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఇట్స్ ఏ స్టాప్ అండ్ స్టార్ట్ అనమాట. కానీ కొన్ని కంటిన్యూస్గా వాడి ఉంటాయన్నమాట. సో అలాంటిదే ఇది. 1 or 2 days నేను స్కిప్ చేసిన అట్లీస్ట్ 4 to 5 days నా హెయిర్ మీద స్ప్రే కంపల్సరీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ. మన అందరికీ తెలిసిందే, హెయిర్ కేర్లో ఒక మ్యాజికల్ హర్బ్ లాగా పనిచేస్తుంది అనమాట రోజ్మెరీ లీవ్స్. మనకు న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్టాప్ చేస్తే మళ్ళీ వచ్చిన హెయిర్ అంతా వెళ్ళిపోవడం ఇలాంటిది ఏమీ లేకుండా హెయిర్ గ్రోత్లో మినిడాక్సిల్కి సరి సమానంగా, చెప్పాలంటే దానికంటే ఎక్కువ కూడా. ఎందుకంటే సరి సమానంగా అంటే దానికి పోయినట్టు దీనికి కూడా పోవాలి, కానీ అది పోవట్లేదు. ఒకసారి వస్తే హెయిర్ మీరు తీసుకునే కేర్ని బట్టి అది సస్టైన్ అవుతూనే ఉంటుంది. సో దానికంటే పవర్ఫుల్గా మనకు రోజ్మెరీ లీవ్స్ చాలా హెల్ప్ చేస్తాయి హెయిర్ గ్రోత్లో. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. బయట రీసెర్చ్లో బోలెడ్ పేపర్స్లో పబ్లిష్ అయ్యాయి. అండ్ ఎన్ని పబ్లిష్ అయినా అది మనం ట్రై చేసిన తర్వాత మనం ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్పేది చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం కదా. నేను హెయిర్ స్ప్రే వాడేటప్పుడు మెయిన్గా నైట్ టైం వాడతాను అనమాట. అంటే ఆయిల్ ఉన్నా ఆయిల్ లేకపోయినా హెయిర్ స్ప్రే చేసుకుని మంచిగా డ్రై అయ్యేంత వరకు మంచిగా మసాజ్ చేసుకుని, ఏదో ఒకటి సినిమా చూస్తున్నో, టీవీ చూస్తున్నో, లేదా వర్క్ చేస్తున్నో, లేదా ఆడియో బుక్స్ వింటూనో ఉంటాను కదా, అలాంటి టైంలో స్ప్రే చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుంటే 10 minutesలో ఆరిపోతుంది. మీద ఆరిపోవడానికి ఫ్యాన్ వేసుకున్నా పర్లేదు, 10 minutesలో చక్కగా ఆరిపోతుంది. లూజ్గా మంచిగా జడాలు వేసుకుని పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ మీరు హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఆయిల్ లేదు కాబట్టి ఎలాంటి జిడ్డు ఉండదు. మీరు చక్కగా కోమ్ చేసుకుని యు ఆర్ రెడీ టు గో టు ఆఫీస్, బయటికి వెళ్ళొచ్చు, నో రెస్ట్రిక్షన్స్. అండ్ నేను దీన్ని తయారు చేస్తున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటాను. రోజ్మెరీ అన్నిట్లో కామన్గా తీసుకుంటాను. దాంట్లో వేసే మిగతా ఇంగ్రీడియంట్స్ మాత్రం నాకు అప్పటికప్పుడు అంటే ఆ సిచ్యువేషన్కి నేను ఇంకా దీన్ని కొంచెం ఎంపవర్ చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఒకసారి ఓన్లీ అలోవెరా జ్యూస్ చేసుకుంటాను, ఒకసారి ఇంకొకటి యాడ్ చేసుకుంటాను. అలా ఈ నా హెయిర్ స్ప్రే ఈ వేరియంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. దీంట్లో మీకు దగ్గర అవైలబుల్గా ఏ ఉంటే అవి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఏది మిస్ చేసినా, ఏది మిస్ చేయకపోయినా రోజ్మెరీ లీవ్స్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి రోజ్మెరీ ట్రై చేయించాను. ఎవ్రీబడి హ్యాస్ ఎ పాజిటివ్ రిజల్ట్. మీరు నిజంగా నమ్మరు. హెయిర్ మొత్తం తిన్నయి, మొత్తం స్కాల్ప్ అంతా కనిపించే వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ రీస్టార్ట్ అయ్యి చక్కగా హెయిర్ వేసుకునేంత పెరించింది అనమాట రోజ్మెరీ. అసలు అది రియల్లీ ఏ మ్యాజికల్ హర్బ్. మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లం ఉన్నా, అంటే స్కాల్ప్ ఇష్యూస్ అయినా, అది హెయిర్ ఇష్యూ అయినా, డ్రై హెయిర్ అయినా, ఎలాంటి టైప్ హెయిర్ అయినా పర్లేదు, ఏ ఏజ్ అయినా పర్లేదు, మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్లేదు, మీకు హెయిర్ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే మాత్రం మీరు మీ హెయిర్ కేర్ లో రోజ్మెరీ చేసుకోండి. అన్నిటికంటే సింపుల్ స్ప్రే చేసుకోవడం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే నేను జస్ట్ ఉడకబెట్టేయమంటే 5 నిమిషాలు ఉడకబెట్టేసి 10 నిమిషాలు ఉడకబెట్టేసి వెంటనే మీరు చూపించిన రెడ్ రాలేదే అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా రెసిపీ చూపిస్తాను. ఆ రెసిపీ చూసేసుకొని కంప్లీట్గా దాన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకోవడము, మార్నింగ్ కూడా అప్లై చేసుకొని బయటకు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. రెగ్యులర్గా వాడేయండి, నో ప్రాబ్లం. ఇందులో ఎలాంటి అంటే ఆనియన్ జ్యూస్ అయితే మనకు వీక్లీ వన్స్ వాడాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సల్ఫర్ ఉంటుంది కాబట్టి. ఇది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని సేఫ్ టు యూజ్ ఆన్ ఎనీ ఏజ్, ఎనీ టైప్ ఆఫ్ స్కాల్ప్, ఎవరైనా వాడుకోండి. సో ఇది ఇప్పుడు రెసిపీ చూసేసి మీరు కూడా కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 3 months వాడండి, రియల్గా రిజల్ట్స్ ఉంటాయి. అలోపేషియా లాంటి ప్రాబ్లం ఉన్న నాకే రిజల్ట్స్ కనిపించాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అని మీతో నా ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఇంకా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చాలా మందికి రోజ్మెరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి ఇచ్చాను కూడా, తీసుకున్నాను నా దగ్గర నుండి. ఫ్రెష్ అవైలబుల్ గా ఉంటే ఫ్రెష్ వాడుకోండి, డ్రై లీవ్స్ ఉన్న డ్రై లీవ్స్ వాడుకోండి. మీకు డ్రై రోజ్మెరీ లీవ్స్ మీకు కావాలనుకుంటే గోవర్ధని హెర్బల్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ లో అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్న లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. నేను నా హెయిర్ ని చూసుకునే టైంలో మీరు వీడియో మొత్తం రెసిపీ అంతా చూసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 tablespoon
రోజ్మెరీ లీవ్స్, నేను డ్రైలు ఉన్నాయి నా దగ్గర అవైలబుల్గా, సో డ్రై లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ శంఖపుష్పి. శంఖపుష్పి మన స్కాల్ప్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. నాకు ఇంట్లోనే బోలెడు కాస్తూనే ఉంటాయి అనమాట, ప్లాంట్స్ పెంచుకుంటున్నాను. వాటినే ఫ్రెష్ ఫ్లవర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఫ్రెష్వి అవైలబుల్గా లేకుంటే ఆన్లైన్లో మీకు డ్రై ఫ్లవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. మీరు అక్కడి నుండి కావాలనుకుంటే కొనుక్కోండి, లేకుంటే మీరు మనకి ఇంటి చుట్టుపక్కల ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో కొంచెం మనం శ్రమ పడితే మనకి ఈజీగా దొరికిపోతాయి. అండ్ నెక్స్ట్ కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ మన హెయిర్ కేర్లో ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్. రోజ్మెరీ ఎంత పవర్ఫుల్లో కలోంజీ కూడా దాని సెక్టార్లో అన్ని బెనిఫిట్స్తో చాలా పవర్ఫుల్. వీటన్నిటిని వేసి బాగా మరిగించాలి చిన్న మంట మీద. 15 to 20 minutes వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వడగట్టకుండా అలాగే తీసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టి ఒక 12 hours దాన్ని కదిలించకుండా అలా పక్కన పెట్టేసేయాలి. కదిలించకుండా అంటే అదే వడబోయకుండా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు రోజ్మెరీ మనకు గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్లోకి మారిపోతుంది కొంచెం టైం ఇస్తే. నేను రోజ్మెరీ డ్రై లీవ్స్తో ఎప్పుడు ఏది చేసుకున్నా కానీ ఒక ఈవినింగ్ చేసుకుంటే నైట్ అంతా, మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు అలా వదిలేస్తానమాట. అప్పుడు దాని సారం అంతా మంచిగా అయ్యి ఇలా రెడ్ కలర్లోకి మారుతుంది. ఇది కాస్త బ్లూ టింట్లోకి వచ్చింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శంఖపుష్పి ఫ్లవర్స్. సో అలా అయిన తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ అలోవెరా ఫ్రెష్ లీఫ్ని తీసుకున్నాను. తీసుకొని దాన్ని మిక్సీకి వేసి ఫ్రెష్గా తయారు చేసుకున్న అలోవెరా జ్యూస్ని మనం హాఫ్ క్వాంటిటీ వరకు, అంటే మన దగ్గర ఎంతైతే ఇది డికాక్షన్ అయిందో ఆ డికాక్షన్కి ఒక హాఫ్ క్వాంటిటీ వరకు యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఇంకా ఫ్రెష్ అవైలబుల్గా లేదనుకున్నప్పుడు స్టోర్ బాట్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక హెయిర్ స్ప్రే డబ్బాలోకి తీసుకుంటే మనకు ఈజీగా అప్లై చేసుకోనికి ఉంటుంది. అండ్ ఈజీగా అప్లై చేసుకోనికి ఉంటే మాత్రమే దాన్ని మనము ఎక్కువ రోజులు వాడుకోగలుగుతాము. మనిషి నేచరే అంత అనమాట. ఏదైనా సరే చాలా ఈజీగా ఉంటే వాడుకోవడానికి దాన్ని ఎక్కువ రోజులు మనం వాడుకుంటాము. కొంచెం కష్టమైనా సరే మనం దాన్ని స్కిప్ చేయడానికి, మన బ్రెయిన్ దాన్ని మళ్ళీ చేసుకున్నాంలే పోస్ట్పోన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎంత ఈజీగా వీలవుతే అంత ఈజీగా దాన్ని చేసేసుకోండి. ఈ వీడియో నేను చేసే ముందు ఒక్క చిన్న మాట, చిన్నప్పుడు నేను న్యూస్ పేపర్లో చదివాను అనమాట. ఆ టైం నుంచి నాకు బ్రెయిన్లో ఇలా నాటుకుపోయింది అది. ఆ లైన్ ఏంటంటే, లవ్ యువర్ హెయిర్ హౌ ఎవర్ ఇట్ ఈస్. అది థిన్గా ఉన్నా, థిక్గా ఉన్నా, షార్ట్గా ఉన్నా, చాలా లాంగ్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే అది మీ హెయిర్, మీ ఓన్ హెయిర్. సో లవ్ యువర్ హెయిర్ హౌ ఎవర్ ఇట్ ఈస్. మెయిన్గా ఏంటంటే నేను హెయిర్ కేర్ మీదనే పడ్డాను. స్కిన్ కేర్ అంటే నాకు ఇలా ఫ్లూయెంట్ వచ్చేస్తాయి. మీది ప్రాబ్లం ఇట్లా చెప్పగానే ఇట్లా వచ్చేస్తాయి అనమాట. నాకు అన్ని చెప్పాను ఇంతవరకు ఇంతమందికి. నా 8th class నుంచి అందరికీ బ్యూటీ టిప్స్ చెప్పడమే నా పని అయిపోయింది. మీరు నిజంగా నమ్మరు కదా, అదే నిజం. 8th class నుంచి అందరికీ ఇలా విరివిగా బ్యూటీ నాలెడ్జ్ని పంచే టైప్ అనమాట. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో MBA చదివినా, గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళినా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా బ్యూటీకి సంబంధించిన డిస్కషన్ మాత్రం కామన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో ఇంకొక మ్యాజికల్ హోమ్ రెమెడీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బాయ్.